హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో అప్డేట్ ఏంటంటే, మనకి ఒక పర్టికులర్ నియోజకంలో వచ్చేసి అర్హుల జాబితా లిస్ట్ అనేది రెడీ అయింది. సో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంతా నేను చెప్పకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మనకి చెన్నూరు నియోజకంలో వచ్చేసి అర్హులు అయిన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అనేసి అయితే ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి గారు అయితే చెప్పారండి. సో లబ్ధిదారులని అంతా ప్రాపర్గా వ్యాలిడేట్ చేయడానికి అర్హులకి ఇల్లు వచ్చేటట్టు తప్పనిసరి అన్ని చర్యలు అనేవి తీసుకోవాలనేసి అయితే చెప్పారండి. సో ఇందులో మనకి ఏంటంటే, చాలామంది తప్పు ప్రచారాలు అయితే చేస్తున్నారండి. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నారు. ఆల్రెడీ అర్హులైన వాళ్ళకే ఇస్తున్నారు, అనర్హుల వాళ్ళకి ఇస్తున్నారు అనేసి. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు నమ్మకండి. సో అటువంటి ఫ్రాడ్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అంతా వినేసి మీరు లేనిపోని డిసిషన్స్ అంతా తీసుకోకండి అని అయితే ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి గారు అయితే చెప్తున్నారు. ఇంకా ఎమ్మెల్యే గారు అయితే మంచిర్యాలలో వచ్చేసి అర్హులకి ఇల్లు కంపల్సరీ ఇవ్వాలి అనేసి అండ్ కావాల్సిన చర్యలంతా కూడా తీసుకుంటున్నారు. అండ్ సెకండ్ ఫేజ్ లిస్ట్లో కూడా ఎటువంటి ఫ్రాడ్ కానీ అవతవకాలు అనేది లేకుండా క్షేత్ర స్థాయిలో నిబంధనలు అనేది అయితే తీసుకుంటున్నారండి. సో సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లులో సెకండ్ ఫేజ్ లిస్ట్లో పేరు అనేది రాలేదనేసి ఒక పర్టికులర్ విలేజ్లో వచ్చేసి సూసైడ్ అనేది అటెంప్ట్ చేశారు, పురుగుల మందు అనేది తాగేశారు. సో ఇప్పుడైతే ప్రజెంట్గా పర్సన్ హెల్త్ అయితే స్టేబుల్గా ఉంది. సో ఇదంతా కూడా మనకి వచ్చేసి చెన్నూరు నియోజకంలో రొయ్యలపల్లిలో జరిగింది. ఇది కూడా ఇతను ఎందుకు చేశారంటే, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారని ఇటువంటి డెసిషన్ అనేది తీసుకున్నారు. ఇంకా గవర్నమెంట్ అనేది కూడా సెకండ్ టైం లిస్ట్లో పేరు అనేది ఎందుకు రాలేదు అనేసి అంత ప్రాపర్గా రీవెరిఫై చేస్తే ఇతనికి ఆల్రెడీ ఆస్తులు అనేవి ఉన్నాయి అనేసి అయితే వీళ్ళ డేటాబేస్లో వచ్చింది. సో దాని బేసిస్లో వీళ్ళ నేమ్ అనేది సెకండ్ ఫేజ్ లిస్ట్లో అయితే రాలేదు. సో ఇంకా మనం చూసుకుంటే కనుక చెన్నూరు నియోజకంలో అయితే ఆల్రెడీ సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేది కూడా వచ్చేసింది. సో ఇంకా మనకి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కానీ, అన్ని మండలాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, జిహెచ్ఎంసీలో కూడా మనకి ఈ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి సెకండ్ ఫేజ్ లిస్ట్లో పేరు రాకపోయినా మీరు దయచేసి ఎటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోకండి. మనమున్న ఒకవేళ మనకి రాకపోయినా మనం కావాల్సిన చర్యలన్నీ తీసుకోవచ్చు. మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో దట్ మనం అర్హులైతే మనకి ఖచ్చితంగా ఇల్లు అనేది వస్తుంది. బట్ ఎటువంటి రాంగ్ స్టెప్ కానీ తీసుకుంటే మన ఫ్యామిలీస్కే ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎటువంటి ఫేజ్లో కూడా మనకి ఇల్లు రాకపోయినా అట్లీస్ట్ మనకి కష్టపడేది స్టామినా అనేది ఉంది. ఒకవేళ రాకపోయినా మనం కష్టపడి అయినా మనం ఎంతో అంత కొనుక్కోవచ్చు తప్ప, ఒక్కసారి మన లైఫ్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. ఇదంతా కూడా మన ఫ్యామిలీని లూజ్ అవుతాం తప్ప మనకు వచ్చేది ఏముండదండి. సో దయచేసి ఎవరు కూడా అటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోండి. సో నేను చెప్పేది మీకు పదే ఒకటే, అర్హులకి మాత్రమే ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ గవర్నమెంట్లో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.